శనగిత్తలు వేసిన తర్వాత ఎంత టైం పడుతుంది మనకి ఆయిల్ రావడానికి? మళ్ళీ వచ్చేది చెడేది స్పాయిల్ అయ్యేది ఏమాత్రం ఉండదు. ఎద్దుగా అనుకున్నాను కదండి. అవును, 1.5 నుంచి 2 hours ఈజీగా పడుతుంది. దీని వంట నూనెగా మాత్రమేనా లేకపోతే ఇంకెలా ఉపయోగించవచ్చు? కానీ మీరు ఒక మంచి ఆలోచన చేసి మంచిగా మంచి నూనె తీస్తూ ఉన్నారు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయకుండా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు బెంగళూరులో జరుగుతున్న కృషి మేళా, జీకేవికే కృషి మేళాలో మనం ఉన్నాము. సో ఇప్పుడు మనం వచ్చేసి శ్రీకృష్ణ గోశాల వారి దగ్గర ఉన్నాము. ప్రొపరేటర్ వచ్చేసి రాధాకృష్ణ గారు. వారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గానుగు నూనె తయారు చేస్తున్నారు, ఎద్దు గానుగు నూనె. సో అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాం అసలు ఏ విధంగా ఎద్దు గానుగు నూనె తయారు చేస్తున్నారు. సో ఇంకా చాలా మంది చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చే పిప్ ఉంటుంది కదా, ఆ పిప్పిని కూడా వీళ్ళు వచ్చేసి మన ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి ఫీడ్ గా ఇస్తారు. సో అది ఎలా ఉంటుంది, అది బయటకు అమ్ముతారా, ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వెళ్ళి క్లియర్ గా తెలుసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హరిబాబు గారు. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. నమస్తే అండి హరిబాబు గారు. ఇక్కడ మనకి వుడ్ ప్రెస్సింగ్ ఆయిల్ కనిపిస్తుంది. ఇది ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారండి? మేము 10 సంవత్సరాలుగా తయారు చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? 10 years గా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు 3 రాష్ట్రాలకు గాను మేము ఒకటే తయారు చేసేది. ఇంచుమించు 500 నుంచి 600 గానుగుల్ని ఇప్పటి వరకు తయారు చేసినామ్మా. చేసి కంటిన్యూగా కస్టమర్లు ఆయిల్ తీసుకుని పోవడానికి కూడా కానీ సేల్స్ అనేది కానీ బాగానే ఉన్నాయి. మాకు గానుగులు తయారు చేయడానికి మంత్లీ 1 or 2 గానుగలు మేము తయారు చేయగలుగుతాము. మేము వర్క్ చేయడానికి టైం సరిపోయేంత టైం ఆర్డర్లు మాకు ఉన్నాయి. ఆర్డర్స్ వస్తూ ఉంటాయా మీకు? వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ నుంచి వస్తాయండి సాధారణంగా? ఎక్కువ తెలంగాణ, కర్ణాటక ఎక్కువ వస్తాం. తమిళనాడు కూడా ఒక 50 గానుగుల వరకు ఇచ్చినాం. మదురై, పాండిచ్చేరు ఆ విధంగా ఇచ్చినాం. అంటే మీరు ఎలా ఎక్కువ బల్క్ ఆర్డర్ లో వస్తే చేస్తారా లేకపోతే లీటర్? మామూలుగా మనకు ఓన్లీ గానుగ తయారు చేసే వరకు వచ్చిందన్న. ఈ విధంగా ఎక్కువగా కంపెనీ నడిపే వాళ్ళు 4-5 గానుగులను పెట్టుకుంటారు. ఓన్లీ కొంతమంది రిచెస్ గా ఉండే వాళ్ళు ఓన్ పర్పస్ కోసము వాళ్ళు ఫామ్ హౌస్ లో ఓన్ గానుగులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సేలింగ్ అంటే ఏం లేకుండా వాళ్ళంటూ ఓన్ పర్పస్ కోసం వాళ్ళు పొలంలో పండించిన గింజల్ని వాళ్ళే పండించుకొని వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ రిలేషన్ వాళ్ళకి ఇచ్చేట్టుగా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. మరి ఇప్పుడు శనగలు, ఇవైతే శనగిత్తులు, ఇవన్నీ మీరు పొలంలో నుంచి మీరు పండిస్తారా? పండిస్తున్న పంటలతోనే ఈ అనేది మనకు సీడ్స్ అనేది ఏమైతే ఉంటాయో ఈ కొబ్బరి, పల్లీలు, నువ్వులు, కుసుములు, సన్ఫ్లవర్, బాదం పప్పు, ఇట్లాంటి ఫ్లెక్సీస్ సీడ్స్ అయితే ఏమేమైతే ఉన్నాయో అన్ని సీడ్స్ లోనూ మన కొయ్యి గానుగలో నూనె తీయచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉంది ఇదేం నూనె అండి? ఇది పల్లీల నూనె. ఇది పల్లి చెక్క కదా, ఆల్రెడీ మనం నూనె తీసిన తర్వాత ఇది మిగులుతుంది. మరి దీన్ని ఏం చేస్తారు? దీన్ని వచ్చిందని మ్యామ్ పశువులకు ఇంపార్టెంట్ కాకపోయినా ఈ స్వీట్స్ వాళ్ళు వచ్చిందన్న మురుకుల కోసము దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకునేసి బాగా టేస్ట్ కోసము వాళ్ళు రైస్ కొద్దిగా కలిపి దీంట్లో 10% మిక్స్ చేసినారు. టేస్ట్ చాప్ నట్స్ కోసము మిక్స్ చేసి ఈ విధంగా వాడుతున్నాం. దీన్ని ప్లస్ పోతే దీన్ని లడ్డూలు లాగా తయారు చేస్తున్నారు. శనగ లడ్డూలు లాగా దీంట్లో బెల్లము అట్లాంటి టేస్టింగ్ అట్లాంటి కలిపేసి లడ్డూలు లాగా తయారు చేస్తాం. అంటే ఇందులో ఉన్నది రసం అంతా దిగిపోద్ది. మరి అప్పుడు ఇంకా టేస్ట్ మారదు అంటారా? అప్పుడు అవన్నీ తయారు చేస్తే మించి ఒక 10% అనేది టేస్ట్ ఉండే ఉంటుంది. మా పల్లీల టేస్ట్ ఉంటుంది. దానికి కొంచెం ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి మిక్స్ చేసిన దాని వల్ల చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి స్వీట్స్ వాళ్ళు సేలింగ్ చేస్తారు. సో అయితే మీరు ఇది కూడా అమ్ముతున్నారు. ఎంత కేజీ లెక్క అమ్ముతారు? 70 నుంచి 50, 100 వరకు అమ్ముతానమ్మా. మరి నూనె ఎంత అమ్ముతారండి? నూనె వచ్చిన గ్రౌండ్ వచ్చిన 400 అన్న. ఇంకా పల్లీలు సన్ఫ్లవర్ వచ్చిందన్న 430. లిస్ట్ అనేది కోకోనట్ 400. ఆ విధంగా రేట్ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ధర ఉంటుంది. తాండకు షిఫ్ట్ కు 12 కిలోలు పల్లీలు వేసినామంటే దాంట్లో సగభాగం అనేది కేక్ వేస్టేజ్ కేక్ వెళ్ళిపోతుంది, సగభాగం ఆయిల్.
సపోజ్ 12 కేజీల శనగిత్తలు వేస్తారు, అవును, ఎంత నూనె వస్తుంది? ఒక 5.5 వరకు ఆయిల్ వస్తుందమ్మా. మిగిలింది వేస్ట్ కేక్ వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా మీరు ఒక లీటర్ వచ్చేసి 400 వరకు అమ్ముతారు కదా, అవును. అలా మీరు స్టార్టింగ్ నుంచి అదే ప్రైజా లేకపోతే ఇప్పుడు 10 years ముందు వచ్చిందన్న 300 నుంచి అమ్ముతా ఉన్నామ్మా. కాకపోయినా అప్పటికి ఇప్పుడు రేట్లు అనేది అప్పుడు 70-75 రూపీస్ ఉన్నాయి గ్రౌండ్ కిలో పర్ వచ్చిందన్న. ఇప్పుడు 110, 120, 130 వరకు ఉందా. కాబట్టి ఆ రేస్ట్ కాస్ట్ పెరిగే కొద్దికి దీన్ని పెంచుకొని పోవాలి, వేరే దారి లేదు. కాబట్టి మనకు ఒక కేక్ అనేది 70 నుంచి 100 రూపీస్ పోతుంది. ఆయిల్ అనేది 400 అమ్మినా కూడా ఒక కిలో వచ్చిందన్న 120 రూపీస్ యావరేజ్ లెక్కేసినా కూడా 12 కిలోలు గాను 1200 రూపీస్ సీడ్స్ కాస్ట్ అయిపోతుందా. దాంట్లో మనకు ఆయిల్ వచ్చేది ఎంత 5.5, 6 వస్తుంది. ఆ కాస్ట్ కి కాస్ట్ టాలీ చేస్తే పెద్దగా ఇన్కమ్ కూడా ఉండదు మా దీంట్లో. కాకపోయినా దీంట్లో మిక్సింగ్ అంటూ ఏం లేకుండా ఒరిజినల్ గా మనం ఇవ్వడం దాని వల్ల ఈ కాస్ట్ అనేది ఉంటుంది. ఉన్నా కూడా మనం మామూలుగా ప్యాకెట్ ఆయిల్లో వచ్చిందన్న మనం వంటలకు ఒక 3 స్పూన్లు వాడేది, ఇది ఒకే స్పూన్ వాడినా కూడా కానీ దాంట్లో ఉన్న కొలెస్ట్రాల్ టేస్ట్ అనేది ఒక స్పూన్ వాడినా కూడా కానీ సరిపోతుంది. ఈక్వల్, రెండు ఈక్వల్ అనమాట. అంటే కొంతమంది చేస్తారు, అందరూ కాదు, కొంతమంది కూడా ఇలాంటివి రన్ చేస్తూ ఉన్నారు, వుడ్ ప్రెసింగ్ ఆయిల్ చేస్తున్నారు. మరి వాళ్ళ దానికి మీ దానికి అసలు డిఫరెన్స్ ఏంటి? అంటే అందరూ ఇట్లా రియల్ వుడ్ తోనే ఇట్లా రియల్ ఇట్లాంటి వాటితోనే చేస్తున్నారా, లేకపోతే డిఫరెన్స్ ఏంటండి? డిఫరెంట్ అనేది ఇది ఇచ్చి దిర్సిన అంటారు మ్యామ్. ఏంటిదండి? దిర్సిన చెక్క, దిర్సిన మాను అంటారు. దీంట్లోనే చేస్తే మా పాతకాలం 3 తరాలుగా నుంచి కూడా ఈ వుడ్ తో తయారు చేస్తా ఉన్నారు. దీనికంటూ ఒక స్పెషల్ అనేది ఉందన్నమాట. ఎందుకు అంటే చాలా హార్డ్నెస్ వుడ్ వచ్చిందన్న, త్వరగా అరగదు, పాడైపోదు, ఎక్స్పైర్ అయిపోదు. బాగా ఇంచుమించు కొత్తగా తయారు చేసుకొని కరెక్ట్ గా వాళ్ళు యూజ్ చేసుకున్నారంటే ఇప్పుడు మేము 10 ఏళ్ళకు ముందు తయారు చేసిన గాను కూడా ఇప్పుడు రన్ అవుతూనే ఉన్నాయమ్మా. ఇది ఎప్పుడు చేపించారండి? ఇది జస్ట్ ఒక 1 month బ్యాక్ మా. 1 month బ్యాక్, 1.5 month బ్యాక్. ఇది ఎక్కడ చేపించున్నారు మీరు? ఇక్కడ మన నేటివ్ ప్లేస్ వచ్చిందన్న చిత్తూరు డిస్ట్రిక్ట్ తవనంపల్లి మండలం. అక్కడ తవనంపల్లి మండల్, తవనంపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో మా ఫామ్ హౌస్ ఉంది, అక్కడ తయారు చేస్తాం. కోదండరామ బుల్ గానా మేకింగ్. కోదండరామ నాన్న పేరు కోదండాచారి, నేను వాళ్ళ అబ్బాయి. నాన్న పేరే ఉన్ని అనేసి కోదండరామ బుల్ గానా మేకింగ్ పేరు. ఇప్పుడు కాస్ట్ కొంచెం అంటే ఎక్కువ, అంటే జనరల్ గా మామూలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మనకి బయట శనగ నూనె అంటే ఒక 150, 200 అట్లా దొరుకుతుంది ప్యాకెట్ల నూనెలు. ఇలాంటి కొనాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. సో కాస్ట్ గురించి మీరు ఏం చెప్తారు? కాస్ట్ గురించి అంటే ఇప్పుడు మనం చూస్తానే ఉన్నాం కదా మ్యామ్, 12 కిలోలు పల్లీలు వేసినామంటే 5.5 లీటర్ ఆయిల్ వస్తాం. ఇంకా వాళ్ళు 180కే 1 కిలో పడేది 120 పడుతుంది. 180కి 1 కిలో ఆ లీటర్ ప్యాకెట్ మనకి ఇస్తారు అంటే అప్పుడు ఒరిజినల్ అనేది ఎక్కడ ఉంటుంది అని మనం కూడా కొంచెం ఆలోచించాలి. వాళ్ళు వేరే కెమికల్ మిక్స్ చేస్తారు, వేరే మిక్సింగ్ చేస్తారు, అది మనకు తెలియదు. అది పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళకు మనం సొట్ట చెప్పను కాదు, అది కరెక్ట్ అనేది నమ్మను కాదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మన కంటారు చూసినట్టుగా 12 కిలోలు వేస్తున్నాము, ఆయిల్ ఇంత వచ్చింది, వేసే ఇంత వచ్చింది. మనకు ఆ పల్లీలు అనేది ఎక్కడైనా కూడా కానీ సేమ్ ఒకే రేటే ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు రేట్ అనేది ఇంత మట్టుకు రేటు పెట్టకపోతే గిట్టుబాటు అనేది కాదు. అంత తక్కువ రేటుకి ఇచ్చినామంటే ఇన్కమ్ అనేది మనకు రాదు. అసలు అట్లీస్ట్ మీకు ఖర్చు ఎంత అవుతుందో అది కూడా మీ చేతికి రాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా రాదు. ఇప్పుడు ఇందులో శనగిత్తలు వేసిన తర్వాత ఎంత టైం పడుతుంది మనకి ఆయిల్ రావడానికి? 1.5 నుంచి 2 hours ఈజీగా పడుతుంది. 2 hours పడుతుందా? ఓకే. ఎందుకు అంటే అంత నిదానంగా తిరిగే కొద్దికి ఆయిల్ అనేది హీట్ కాకుండా కూల్ గానే ఆయిల్ అనేది వస్తుంది, మనకు ఎక్స్పైరీ కాకుండా ఉంటుంది. ఆయిల్ వచ్చిన తర్వాత కనీసం ఒక 2-3 days ఈ సన్ రైజ్ లో కానీ పెట్టినాము అంటే కనీసం ఒక 6 months వరకైనా 5 months అయినా కూడా కానీ ఏ మాత్రము స్మెల్ వచ్చేది, చెడేది, స్పాయిల్ అయ్యేది ఏ మాత్రం ఉండదు. గ్యారంటీ దాని గురించి. ఒక 1 month అయినా కూడా కానీ ఆయిల్ వాడలేదు అట్లాంటప్పుడు కావాలంటే ఒక 1 day కావాలంటే ఎండలో పెట్టి కానీ తీసేసినారు అంటే మళ్ళీ కంటిన్యూగా దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్తగా మనం ఎట్లయితే తయారు చేసినామో అంత ఎనర్జీ అనేది ఆయిల్ కొని వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇది తయారు చేసేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు? దీంట్లో ఏమి ఉండవు మ్యామ్. దీనికి ఒక
ఒక షిఫ్ట్ కి వచ్చిందన్న 2 hours టైం పడుతుంది. దానికి ఒక 200 ml 300 గ్రాముల నీళ్ళు అనేది కంపల్సరీ చెక్క గానుకు వచ్చిందన్న ఆ నీళ్ళు వేస్తే వాటర్ నీళ్ళు ఆయిల్ అనేది వస్తుంది అనమాట. ఒక షిఫ్ట్ కు 250 నుంచి 300 ml నీళ్ళు అనేది వాడుతూ ఉంటాం. వేరే ఇంకేం వాడడం. ఎద్దుగా అనుకున్నాను కదండి. అంటే ఇప్పుడు ఈ ఎద్దులను మీరు తీసుకొచ్చి సపరేట్ గా మీరు పెంచుకుంటున్నారు ఇప్పుడు మీవే కదా? ఎన్ని రౌండ్స్ అంటే 2 గంటలు అంటే దాదాపు వాటికి తిరుగుతాయి. మామూలుగా ఎంత స్లోగా తిరిగితే అంత మెల్లగా ఆయిల్ అనేది రావాలి. మా మిషనరీస్ లో మనం కరెంటు సప్లై ఎక్కువ తీసుకునే కొద్దికి పవర్ గా స్పీడ్ గా తిరిగే కొద్దికి ఆయిల్ త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ తీసేటప్పుడే అది హీట్ ఎక్కువవుతుంది అనమాట. ఆయిల్ హీట్ ఎక్కువడం వల్ల బ్లాక్ గా కలర్ చేంజ్ అయిపోతుంది. అది ఇటు ఉండదు అనమాట. ఎంత ఎల్లో కలర్ అంటే ఎంత ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు దీనికి అనేది తేడా అనేది మనకు ఇది కానీ మనం ఎండలో కానీ పెట్టేసి తీసినామంటే దీంట్లో ఇంకా సగభాగం ఫ్రెష్ గా ఉంటుంది, ఎల్లో కలర్ గా ఉంటుంది అన్నమాట. ఆయిల్ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తారా మీరు? చేయాలి. ఫిల్టర్ చేసి ఎండలో పెట్టినామంటే మొత్తం తేటగా పైకి వచ్చేస్తుంది, గేస్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. దీన్ని వంట నూనెగా మాత్రమేనా లేకపోతే ఇంకెలా ఉపయోగించవచ్చు? వాడచ్చు. ఫర్ సపోజ్ కొబ్బరి ఉంది అనుకోండి, కొబ్బరి నుంచి నూనె తీస్తారు, దాన్ని చాలా మంది కేరళలో వంట నూనెగా వాడతారు. అందరూ కంపల్సరీ కుకింగ్ కు మటన్ చికెన్ దేనికైనా వాడతారు. మన పక్కద కానీ మా ఏపీ తెలంగాణ పక్కద ఎక్కువగా ఓన్లీ తల మసాజ్, హెడ్ మసాజ్ కు వెంట్రుకలు వాడతారు. కోకోనట్ మన పక్క అంతగా వాడరు. కాకపోయినా కోకోనట్ ఆయిల్ వాడేదాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కాకపోయినా వీళ్ళు ఇంకా మనకు ఆ టేస్ట్ అనేది కొద్దిగా అలవాటు పడినారు అంటే ఆటోమేటిక్ గా అందరూ కోకోనట్ వాడడానికి అలవాటు పడతారు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ చెక్క, ఇది ఓన్లీ పైన వరకే ఉందా లేకపోతే ఎలా అంటే ఇప్పుడు తిరుగుతున్నాయి కదా ఎద్దులు, మరి అప్పుడు ఇది సైడ్ కి వంగుతా ఉంటది, మరి ఇది ఎంత స్టేబుల్ గా ఎలా ఉంటుందండి? ఇప్పుడు మొత్తం వుడ్ వచ్చిందన్న 8 అడుగులు పొడవు ఉంటుంది మ్యామ్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 అడుగులు ఉంది, కిందికి 5 అడుగులు భూమి లోపల పాతేసి ఇంకా 5 అడుగులు భూమి లోపల ఉంటుంది. ఆ స్ట్రెంత్ వల్ల ఇది సైడ్ కి వాలకుండా ఆ వెయిట్ మొత్తం చుట్టూరు తిరుగుతా ఉంటుంది. దీన్ని రోలు అంటారు, రోకలి, కొంకిమాను, రోలు, రోకలి, కొంకిమాను, బొమ్మమాను, దీని వచ్చి వీపుమాను అంటారు. వీపుమాను వెడల్పుగా ఉంటుంది కాబట్టి బలిమాను లేదంటే వీపుమాను. ఓకే. ఇక్కడ మీరు ఏదో బస్తాలు పెట్టారు బరువు, అదే వెయిట్ కోసం. దేనికండి? ఒక వెయిట్ ఉండేదాని వల్ల కొంచెం వర్క్ అనేది త్వరగా అవ్వడానికి కోసము. అది కాకుండా మన మనుషులు ఇంచుమించు గానుకు 150 kgs అనేది వెయిట్ పెట్టచ్చు తప్పేంలా. ఒక 50-70 kgs వెయిట్ ప్లస్ అది కాకుండా మనం ఒకరు కూర్చోవచ్చు. మీరు వీడియోలో చూసి ఉంటారు, ఇంజాబ్ నడుస్తూ ఉన్నప్పుడు చూసి ఉంటారు, ఒకరు కూర్చోవచ్చు. రోజుకి ఎన్ని లీటర్లు ఆయిల్ తీస్తారండి? ఒక రోజుకి 4 షిఫ్ట్లు ఆడొచ్చు. ఒక షిఫ్ట్ కు 5 లీటర్లు అనుకున్న యావరేజ్ గా 20 లీటర్లు నూనె ఒక రోజుకి ఒక గానుగా ఒక ఎద్దుతో ఒక తీయచ్చు అనమాట. ఈ గానుగా అనేది ఒక ఎద్దుతోనూ నడపచ్చును, 2 ఎద్దులతో నడపచ్చు. ఇది వచ్చిందన్న ఇంకా ఎక్కువ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం బెదరతాయేమో అనేసి 2 ఎద్దులు కట్టించినాము. ఒకే ఎద్దుతో కూడా మన నడపచ్చు. దీనికి ఏమన్నా స్పెషల్ బ్రీడ్ ఆవుల్ని ఎద్దుల్ని మీరు ఎంచుకున్నారా? స్పెషల్ బ్రీడ్ ఎద్దుల్ని ఏమైనా ఎంచుకున్నారా లేకపోతే ఏ ఎద్దులతో అయినా మనం చేయొచ్చా? అట్లాంటివి బాగానే వర్క్ చేస్తాయి. అంటే బరువు మోయగలగాలి కదా, కొంచెం మోయగలుగుతాయి. ఎనర్జెటిక్ గా మనుషుల పైన తిరగబడకుండా ఉంటుంది. కొన్ని జాతి ఆవులు వచ్చిందన్న కొద్దిగా అలసిపోయే కొద్దికి గొమ్మను కూర్చునేస్తాయి. ఇవి అట్లాంటి ఉండవు, బాగా ఎంత హార్డ్ వర్క్ అయినా తట్టుకోగలుగుతాయి. సో అప్పుడు మరి మీరు వాటి ఎలాంటి ఫుడ్ ఇస్తారు? అప్పుడు సేమ్ ఇదేమా ఈ కేకే వన్ బూస్ట్ లాగా ఒక కళ్ళే వేసి ఒక బిందె నీళ్లు పోయేసి కానీ పెడేసినామంటే కొద్దిగా ఒక కట్ట కసి వేసినామంటే ఫుల్ ఎనర్జీ, మళ్ళీ ఫస్ట్ నుంచి గ్రోత్ అనేది వాటికి అంత ఎనర్జీ. చక్కగా ఇవి తినేస్తాయి. సో ఏది వేస్ట్ కాదనమాట, మాత్రం వేస్ట్ కాదు. స్టార్టింగ్ మీరు పొలంలో పండిస్తారా ఈ శనగ గింజలు అనేవి? ఎన్ని ఎకరాలండి? ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎద్దులు తిరుగుతున్నాయి కదండి, వాటికి వెయిట్ ఉంది కదా ఇక్కడ మెడ మీద, అది ఎంత వెయిట్ ఉంటుంది మినిమం? కాడి వెయిట్ ఒక 10 kgs ఉంటుంది. 10 kgs వరకు ఉంటుందా? సో ఓవరాల్ గా మీరు చాలా రకాల గింజలతో మీరు ఆయిల్ తీస్తున్నారు. సో 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. దానికన్నా ముందు మా తాత వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాన్నకు వచ్చిందన్న 60 ఏజ్ అవుతా ఉంది. కొంచెం ఏజ్ బాగా అయ్యే కొద్దికి ఇంకా వర్క్ లో నేను చదువుకుంటా ఉన్నాను. సరే ఈ ఫీల్డ్ గురించి ఇంపార్టెంట్ ఫస్ట్ స్టార్ట్ చేయడం రీజన్ ఏమి అంటే హైదరాబాద్ లో విజయరామ్ సార్ గారు అనేసి
అయిన ఇట్లాంటి గోశాలలు అనేది కనీసం 100-500 పైగా ఆవుల్ని పోషిస్తున్నారు. అవి పోషించే దానికోసం అవి ఖాళీగా ఉండదని వర్క్ పెట్టాలనే దానికోసము మా దగ్గర వచ్చి మీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 11 years బ్యాక్. ఇంకా ఇంప్రూవ్మేషన్ అనేది ఫస్ట్ అప్పట్లో మా తవనంపల్లి అంటే ఇట్లాంటి వుడన్ బుల్ గాన ఆయిల్ తీయడానికి మంచి ప్రతి ఒక్క ఇంటింటికి ఒక గాన పెట్టుకున్నారు. ఆయన ఎట్లా వెరిఫికేషన్ చేసి మా అడ్రస్ కనుక్కొని వచ్చినారు. అప్పుడు స్టార్ట్ చేసి ఆయనకు ట్రయల్ చేయించినాం. అప్పటి నుంచి ఇది గడిచి ఇంకా ఒక గానుగ అనేది 500-600 గానుగలుగా పెరిగిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని గానుగలు ఉన్నాయి? స్టాక్ ఉన్నాయి 2-3 గానుగలు స్టాక్. 2-3 గానుగలు ఉన్నాయి. ఓకే అండి. సో అలా ఆలోచన వచ్చి మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు 2-3 గానుగలను రన్ చేస్తూ మంచిగా చేస్తున్నారు. సో హోల్ ఐడియా అయితే చాలా బాగుంది. మామూలుగా ఇట్లా ఫ్యాక్టరీలో నూనెలు ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలిపి చేస్తారు, కానీ మీరు ఒక మంచి ఆలోచన చేసి మంచి నూనె తీస్తూ ఉన్నారు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయకుండా. సో చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇది. సో చాలా మంచి పని చేస్తున్నారండి. సో మన వ్యూవర్స్ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఎద్దు గానుగ నూనె ఎలా తయారు చేస్తున్నారో. సో టోటల్ గా వచ్చేసి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా చక్కగా న్యాచురల్ గా తయారు చేస్తున్నారు. వుడ్ ప్రెసింగ్ ఆయిల్ అన్నమాట ఇది వచ్చేసి. ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఆయిల్ కావచ్చు, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్ నట్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ అన్ని రకాల నూనెలు వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. కొబ్బరి నూనె వచ్చేసి 400, ఇంకా శనగ నూనె వచ్చేసి 430, అలా అన్ని రకాల ఆయిల్స్ అనేవి వీళ్ళు తీస్తూ ఉన్నారు. సో ఫైనల్ గా అయితే ఇదన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరింత సమాచారం, మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో ప్రతి ఒక్కటి గైడ్ చేస్తారు. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మెంటర్ కనెక్ట్ ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష. మీ గానుగ నూనె బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే మీ యూనిక్ ప్రిపరేషన్ మెథడ్ అండ్ క్వాలిటీతో కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నారని అర్థం. లక్షలాది మందికి నచ్చే మీ ప్రొడక్ట్స్ ను లోకల్ కస్టమర్లకి ఎందుకు పరిమితం చేసుకుంటున్నారు? అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మీ ప్రొడక్ట్స్ ను లక్షలాది మంది కస్టమర్లకు అందుబాటులో ఉంచడం ద్వారా మీ లాభాలను రెట్టింపు చేసుకోవచ్చు. అందుకోసం మన ఫ్రీడమ్ యాప్ లో మీ ప్రొడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు మీషోలో అమ్మండి, లక్షల్లో సంపాదించండి అనే ప్రత్యేక కోర్స్ ను డిజైన్ చేశారు. ఆన్లైన్ ద్వారా ఎలా అమ్మాలి అనే దాని మీద స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తారు. ఈ కోర్స్ లో మొత్తం 20 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ కోర్స్ ధర నెలకు 399 రూపాయలు మాత్రమే. ఈ 399 రూపాయలతో ఈ ఒక్క కోర్స్ మాత్రమే కాదు, ఫ్రీడమ్ యాప్ లో ఉన్న కేటగిరీ కోర్సుల యాక్సెస్ ను పొందవచ్చు. అలాగే మొత్తం పర్సనల్ ఫైనాన్స్, ఫార్మింగ్, బిజినెస్ కోర్సుల యాక్సెస్ ను పొందాలంటే నెలకు 999 రూపాయలు మాత్రమే చెల్లించాలి.